మీరు ఒక టెంపుల్ గాని, ట్రావెలింగ్ గాని చేసినప్పుడు వీడియోలు తీస్తారు గదా! ఆ వీడియో సినిమాటిక్ స్టైల్‌లో ఎలా తీయాలి అంటే, దానికోసం ప్రత్యేకంగా వీడియోలున్నాయి. కెమెరాను సినిమాటిక్ స్టైల్‌లో తీయడం అనేది. అయితే దాన్ని ఎలా తీయాలి మరి సినిమాటిక్ స్టైల్‌లో తీసుకొని ఒక టెంపుల్‌ని గాని, ట్రావెలింగ్ వీడియో గాని ఎలా చేయాలంటే, ముందు మీరు పాటలు గమనించండి. సినిమా పాటలు. అందులో కెమెరా ఎలా తీస్తుంటారో చూడండి. మీకు స్పష్టంగా అర్థమైద్ది. కెమెరా యాంగిల్ ఎలా వస్తుందంటే, వాళ్ళు సినిమాటిక్ స్టైల్‌లోనే తీస్తా ఉంటారు. సినిమాలలో పాటలు. చూడండి. హీరోయిన్ ఎలా తీస్తున్నారు? బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఉంటాయి గదా! సీన్స్ కొండలు, గుట్టలు, ఆలయాలు వాటిని ఎలా తీస్తున్నారు? అనేది చూస్తే మీకు అర్థమైద్దనమాట. అయితే ఇక్కడ మీరు ఇప్పుడు తిరుపతి పోయిండ్రు, లేదా హంపి పోయిండ్రు, కోనార్క్ పోయిండ్రు. పోయి దాన్ని తీయకండి. మరి ఎలా తీయాలి? అంటే అక్కడ ఒక షూటింగ్ జరుగుతుంది. హీరో, హీరోయిన్ డాన్స్ ఏస్తున్నారు. పాటైతా ఉంది. అప్పుడు కెమెరా యాంగిల్ ఎలా తీస్తారు మీరు? ఆ హీరోయిన్ అలా తీయండి. ఆ టెంపుల్ తీయద్దిప్పుడు. ఈ హీరో, హీరోయిన్ తీస్తా ఉంటే ఎనక అవి పడతా ఉంటాయి కదా! అవి పడేలాగా తీయాలనుంటది. ఈ హీరో, హీరోయిన్‌ని తీస్తా ఉంటే అవి కవర్ అయితా ఉంటాయి. అలా తీయండనమాట. అంటే ఆడ హీరో, హీరోయిన్ లేకున్నా ఆ హీరో, హీరోయిన్ ఉంటే ఎలా తీస్తారో అలా తీయండి. ఆ సినిమాలో ఎలా తీశారో సేమ్ అలాగే తీయండి. అప్పుడు మంచిగొస్తది. అలాగే ఆ హీరో, హీరోయినే ఇప్పుడు ఆ ఎనకున్న శిల్పాలనుకుందాం. ఆ గుడి అనుకుందాం. దాన్ని ఎలా తీస్తారు? హీరో, హీరోయిన్ డాన్స్ ఏస్తుంటే ఆ సీన్‌ని ఎలా తీస్తారో అలా ఆ గుడిని తీయండనమాట. తీస్తుంటే ఎనకున్న చుట్టూ గూడా పడతాయి మళ్ళా. గుడి పక్కన పరిసరాలు కూడా పడతాయి. ఆ గుడి పడతది. కానీ హీరో, హీరోయిన్ ఎలా తీస్తారు ఎలా పడతదో అలా తీయండనమాట. ఓకే. అంతేనా ఆ గుడితో మీకు సంబంధం లేదు. ఇప్పుడు మీరు కోనార్క్ గుడి పోయిల్లు. పోతే ఆ గుడితో సంబంధం లేదు. పలానా సినిమాలో కెమెరా ఎలా తీశాడో అలా తీయండి. హీరో, హీరోయిన్‌ను ఎనకున్న సీన్స్‌ని ఎలా తీశారో దాన్ని ఇక్కడ తీయండి అంతే. దీన్ని తీయకండి. దాన్ని ఎలా తీశారో అక్కడ అదే యాంగిల్‌తో ఇక్కడ తీయండి. అదే అనుకోని ఇక్కడ పెట్టండి. అలాగే తీయండి అంతే. చేస్తే ఇక్కడున్నది అక్కడున్నట్టు పడతదనమాట. ఆ పాటలో వచ్చినట్టు పడతది. మంచిగొస్తది.